ఏమాది ఏమైంది? పోయిన వారం 4 ప్రాంతాలు 4 టీంలు వచ్చారు, అంతమంది వచ్చారు. భయ్యా నాకు ఇప్పుడే అర్థమైంది. సంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా ఎతికినట్టు పక్కన పిల్లిని పెట్టుకుని ఎక్కడెక్కడ ఎతకడం ఏంటి? ఎందుకు నాకు పిల్లే కొంచెం నచ్చేస్తుంది చిన్న చిన్నగా. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పనా? ఏంటది? పోయిన వారం 4 టీంలు వచ్చాయి, 4 గెస్టులు వచ్చారు. ఈ వారం మరో 4 ప్రాంతాల నుంచి 4 టీంలు వస్తున్నాయి అండ్ వాళ్ళతో పాటు 4 గెస్టులు కూడా రాబోతారు. ఇంకో 4 ప్రాంతాలు వస్తున్నాయా? మరి ఈ తొక్కలో పిల్లితో మనకు పని లేదు కానీ వాళ్ళని ప్రవేశపెట్టు. ఓకే, అయితే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. జడ్జెస్, ఐ గైస్ రెడీ? రెడీ. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. అంకుల్ పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది. వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బావున్నారు. భర్తలా మారనున్న బంగారు బావగారు బావున్నారు. బుగ్గ చుక్క వారేవా, ముక్కు పుడక వారేవా, కళ్ళ చుక్క వారేవా, కళ్ళ జోడు వారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది. ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. కాసేపే ఈవిడ రంబలా ఫీల్ అయిపోయింది కాసేపు. బాబు హలో, నువ్వు ఎగిరితే చాలు, లొంగి కూడా ఎగురుతాను చూసుకో, లొంగి కూడా ఎగురుతాను చూసుకో. సీను సూపర్ సీను, చాలా బాగా చేశారు. గెటప్ సీను, గెటప్ సీను. గెటప్ ఏది? నాకు తెలుసు కృష్ణ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా బాగుంది వేస్తారు. ఇదేంటి తాండ్రకప్ప? తాండ్రకప్ప ఎంట్రికలు కాదు, దిస్ ఈజ్ తేలు. కరిసేదు తేలే కరవదు, నేను కరుతుంటా కదా. చాలా బాగుంది సార్ వాయిస్. ఏదైనా పవర్ఫుల్ డైలాగ్ ఏదైనా? పవర్ఫుల్ డైలాగ్ అంటే మా కోనసీమ పందెం గోల్ గురించి చెప్పాలి. చెప్పండి సార్. ఎన్టీఆర్ గారి స్టైల్లో చెప్తుంది. ఫస్ట్ ఆ వాయిస్ తెచ్చుకోవడానికి ఒక డైలాగ్ అనుకుంటాడు, చూడండి ఫస్ట్. ఎండనక రెయ్యనక పగలనక కొట్టనక. సార్ కైకాల్ సత్యనారాయణ గారు వచ్చారు. ఎండనక రెయ్యనక ఒకటి. మా కోనసీమ పందెం కోల్ని చూడాలనుకో తప్పులేదు, అదే మా కోనసీమ పందెం కోల్తో ఫోటో దిగాలనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు. ఎండనక రేయనక. అదే ఒక్కొక్క లైన్ ఒక్కొక్క డైలాగులు చెప్పండి సార్, అలా బాగుంటుంది. ఇప్పుడు రాజశేఖర్ గారు కోనసీమ కుర్రాళ్ళు ఏంటి తోపేస్తున్నారా? ఏంటి కామెడీయా? ఏంటి దాదాగిరియా? ఇదంతా కాదు. ఎప్పుడు డీలో ఏదో ఒక టాస్క్లు పెడతానే ఉంటారు కదా మీరు. ఈ రోజు నేను పెడతా ఆ టాస్క్లు ఒక్కరు పిలిస్తే అందరు చేయాలి. ఓకే, అది రెడీయా మాస్టర్? ఇప్పుడు నా దాంట్లో బాగా ఫేమస్ అయిన కొన్ని ఆదిని చేపిస్తా. ఓకే, ఫస్ట్ ఏంటది? కోనసీమ పందెం కోళ్ళు ఫోటో దిగాలనుకో తప్పులేదు. ఏంటది? కళ్ళు బయటకు వచ్చేయాలి. ఒక నిమిషం ఆగేది రావాలి కదా. కోనసీమ కుర్రాళ్ళు మరి ఫోటో దిగాలనుకో. దీప్ కదా కోనసీమ పందెం కోడ్లు. ఊసే ఏవో గుగ్గిళ్ళు తింటున్నా ఊసే. మాస్టర్ చేపిద్దాం. మీరు రావద్దు, నేనే వస్తా. మాస్టర్ మనం సడన్ గా ఏదైనా మనకు నచ్చింది చూసినప్పుడు ఒకసారిగా మనం చేస్తుంటాం కదా. కోనసీమ పందెం కోళ్ళు. అయ్యో బాబోయ్. హలో పూర్ణ. కోనసీమ పందికొల్లు. అది గడికి ఏమైంది? ఒకవేళ అడిగినా ఇంకెప్పుడు చేయకుండా. ప్రదీప్ గారు చేయాలి. కోనసీమ పందెం కోళ్ళు ఎంత ఇంప్లిమెంట్ చేశాడంటే కోనసీమ పందెం కోళ్ళు డైలాగ్ కదా, కోనసీమ పందెం కోళ్ళు. అది విన్నావా? ఆవిడ పేరు భూమిక అంట. భూమిక అంటుంది, కర్నూలు అంటుంది.
మరి కొండారెడ్డి రాకుండా ఉంటాడా ఇప్పుడు? ఏంట్రా ఏయ్! ఏంటి ఈ రోజు భూమిక ఫినిష్ రా, చూస్తావా? అది చూస్తా. కాదు, ఒక్క నిమిషం, ఇద్దరు వచ్చారేంటి? ఆడు కొండారెడ్డి కాదు, బండారెడ్డి. నేను కొండారెడ్డి. నువ్వు కొండే. స్వప్న ముగ్గైతే అందులో నేను గొప్పమ్మన్రా. అరే తన గొప్పమ్మ అయితే నేను భోగిండ్రా. నువ్వు భోగైతే నేను దాని కింద పట్టాలరా. తన పట్టాలైతే పట్టాల కింద కంకర రాలరా. నువ్వు అది గొప్పమ్మ అయితే నువ్వు దద్దమ్మరా. అరే నేను దద్దమ్మ అయితే నువ్వు తన పూర్ణ అయితే నేను కేరళరా. అరే తన ప్రదీప్ అయితే నీ మాచిరాజుండ్రా. రాజు అయితే నేను కామరాజున్రా. అరే తన డి అయితే డి కింద ఒత్తుండ్రా. అది డి ప్రీమియర్ లీగ్ అయితే ఆ లీగ్ కింద లేగుండ్రా నేను. సార్ ప్రకాష్ అండ్ రాజ్ గారు, చెప్పండి. మీరు మాట్లాడుకుంటే ఆవిడ గురించేనా? ఈ రోజు భూమిక ఫినిష్, అదైతే షూర్. భూమిక ఇట్రా. స్వప్న, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఫినిష్ ఈ రోజు. ఏం చేస్తారు మీరు ఇక్కడ? ఆమె జడ్జెస్ దగ్గర ఉంది సేఫ్ గా. కెమెరామ్యాన్, అక్కడ ఒక క్లోజ్ పెట్టి అక్కడ కాలు కదిలినా చెయ్యి కదిలినా నాకు మాస్టర్ ఓకే అంటే నేను వస్తాను. అయ్యో భూమిక, మీకు తెలీదా, చాలా అద్భుతమైన డాన్సర్లు ఇద్దరు. మీ ఇద్దరు డాన్స్ చేసి తను ఇంప్రెస్ చేయండి, మాకు నచ్చితే చెప్తాం అప్పుడు తను. నాకు డాన్స్ గురించి పెద్ద టెన్షన్ లేదు. భూమిక ఇంకా అక్కడే ఉండడం నాకు టెన్షన్. సరే భూమిక అటు సైడ్ వెళ్ళి నుంచో. నాకెందుకో భూమిక ఆ కొండారెడ్డిని ఫిక్స్ అయినట్టుంది. అమ్మా నువ్వు రా, మీరు వెళ్ళి కూర్చోండి, వచ్చేస్తాను. పార్ట్ 2 లో చూసుకుందాం. మళ్ళీ వస్తా. హే సిరి, ఇంక నీది అయిపోయింది, నువ్వు వెళ్ళిపోవచ్చు. అది చూసావుగా, మన డి ప్రీమియర్ లీగ్ లో ఎంత మంది తరలి వచ్చారు, ఎలా వచ్చారు, అంత ఓకే కదా? ఈ వారం కూడా అవ్వలేదు, ఆ. ఇంకో 4 ప్రాంతాలు పిలిపించు నెక్స్ట్ వారం. ముక్కు పగిలిద్ది. మన ఈ డి ప్రీమియర్ లీగ్ లో 8 టీములు ఉంటాయి. 8 టీం మెంబర్స్ వచ్చేసారు. వాళ్ళ టీంలు కూడా సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతమంది కొత్త వాళ్ళని పరిచయం చేసుకొని మళ్ళీ అదంతా కష్టం. పాత పరిచయమే బెటర్ అని నా ఫీల్. నీ ఫీల్ ఓకే, అక్కడ ఫీల్ ఏంటో చూసుకో. అది నాలాంటి అమ్మాయి దక్కాలంటే యుద్ధాలు చేయాలి. అసలు నా కోసం ఎంతమంది క్యూ కట్టారు తెలుసా? నేను నచ్చకపోవడానికి ఒక్క కారణం చెప్పు. నచ్చడానికి ఒక కారణం చెప్పు. సర్లే లేవులే గాని, నేను నీకు నచ్చేలా చేసుకుంటా, ఓకేనా? నువ్వు నాకే కాదు, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నచ్చాలి. నేను ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారా? ఆఫ్ కోర్స్. ఓకేరా. సో ఇప్పటి నుంచి ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ వస్తారు, వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేయాలి. అప్పుడు ఆలోచిస్తాను. నువ్వు ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ ని పిలు, నేను ఒక్కొక్క గెటప్ లో వచ్చి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ఇంప్రెస్ చెయ్యకపోతే నన్ను అడుగు. ఓకే చూద్దాం. ఈ దారుణం చూడడానికి మనకి ఇంకా వారం టైం ఉందన్నమాట. అయితే మనం చాలా హ్యాపీ.